రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమవుతోంది. యుక్రెయిన్ వందలాది డ్రోన్స్తో మాస్కోలోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేస్తుండగా, రష్యా కూడా యుక్రెయిన్లోని మౌలిక వసతులు, విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేస్తూ క్షిపణులు, డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. అయితే కొద్ది రోజులుగా మాత్రం యుక్రెయిన్ ఈ యుద్ధంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. సరిహద్దుల నుంచి ఏకంగా 2000-3000 కిలోమీటర్ల దూరంలోని ఆయిల్ రిఫైనరీస్ ని ధ్వంసం చేస్తోంది. దీంతో యుక్రెయిన్ దూకుడుకు పగ్గాలు ఎలా వేయాలో తెలియక రష్యా కలవరపడుతోంది. యుక్రెయిన్ రాస్తోన్న కొత్త రక్త చరిత్ర. రష్యా భూభాగంలోకే కాదు, ఏకంగా రాజధాని నగరంపైనే దాడులు. మారుతోన్న ధోరణి, ఎఫెన్సివ్ అటాక్స్ తో యుక్రెయిన్ దూకుడు. లాజిస్టిక్స్ లాక్డౌన్ పేరుతో కొత్త ఆపరేషన్. ఎప్పుడో 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు పూర్తిగా రష్యా కంట్రోల్ నుంచి తప్పినట్లు కనిపిస్తోంది. 10 రోజుల్లో వార్ని ఫినిష్ చేస్తామని చెప్పిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు జెలెన్స్కీ విసురుతున్న తాజా సవాల్కి జవాబు చెప్తున్నట్లు కనిపించటం లేదు. సరిహద్దుల దగ్గర నుంచి ఏకంగా 3000 కిలోమీటర్ల దూరంలోని ఆయిల్ రిఫైనరీలు కూడా యుక్రెయిన్ టార్గెట్ చేయగలుగుతోంది. పశ్చిమ సైబీరియాలోని ట్వైమెన్ ఆయిల్ రిఫైనరీపైన యుక్రెయిన్ దాడి చేయగా, ఆ తర్వాత తమకు 3000 కిలోమీటర్ల వరకైనా దాడి చేయగల సామర్థ్యం ఉందని జెలెన్స్కీ ప్రకటించారు. ప్రస్తుతం డ్రోన్ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తూ రష్యాలోని మిలిటరీ స్థావరాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఇతర సైనిక సరఫరా మార్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేసింది. ఈ వ్యూహాత్మక దాడుల ద్వారా రష్యాకు ఆర్థికంగా, సరఫరాల పరంగా తీవ్ర నష్టం కలిగిస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం యుక్రెయిన్ తన దేశీయ డ్రోన్ ఉత్పత్తిని భారీగా పెంచి నెలకు 5000 డ్రోన్ దాడులను నిర్వహించే సామర్థ్యాన్ని సాధించింది. రష్యాలోని రోడ్లు, రైల్వేలు, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లను కూడా యుక్రెయిన్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. లాజిస్టిక్స్ లాక్డౌన్ పేరుతో యుక్రెయిన్ ఈ ఆపరేషన్ చేపట్టింది. తమపై దాడులు చేసి రష్యా సైన్యానికి అవసరమైన సామాగ్రి, అది ఏదైనా సరే అందుబాటులోకి రాకుండా చేయడమే తాజా వ్యూహం లక్ష్యం. దానికి ముందే అంటే గత 2 ఏళ్లుగా యుక్రెయిన్ తన యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ముందు ఫ్రంట్ ఫోర్స్ ని డేంజరస్ బఫర్ జోన్గా తయారు చేసుకోగా, ఇప్పుడు తమ ఆయుధాలు ఎంత దూరం వెళ్లి విధ్వంసం సృష్టించగలవో ఆ రేంజ్ని భారీగా పెంచుకుంది. ఇదంతా కూడా డ్రోన్లతోనే సాధిస్తోంది యుక్రెయిన్. బలమైన బ్యాకప్ ఉన్న బ్యాటరీలు, అప్గ్రేడెడ్ ఇంజన్లలో ఉన్న డ్రోన్లను యుక్రెయిన్ వాడుతోంది. వీటికి స్టార్లింక్ కనెక్టివిటీ, ఏఐ టూల్స్ కూడా జోడించడంతో రష్యాలోని ఆయుధ వ్యవస్థలు అమర్చుకుని ట్రక్కులను, రైళ్లని, సప్లై రూట్లను ఈజీగా టార్గెట్ చేస్తోంది. తాజా వ్యూహం అమలు చేస్తూనే యుక్రెయిన్ తాను కోల్పోయిన భూభాగం కంటే 40 కిలోమీటర్ల ఎక్కువ సరిహద్దు తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే ఇంత చేసినా కూడా రష్యా దళాలు యుక్రెయిన్ తూర్పు భాగంలోని నగరాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. అలానే కీవ్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొరత కూడా వేధిస్తోంది. అందుకోసం డ్రోన్ల తయారీ కోసం యుక్రెయిన్ ప్రభుత్వం భారీగా ఫండింగ్ అనౌన్స్ చేసింది. దాంతోపాటే యూరోపియన్ దేశాలు కూడా యుక్రెయిన్కి బిలియన్ల కొద్దీ డాలర్లను సాయంగా ప్రకటిస్తున్నాయి.